ఫ్రెండ్స్, ఉమా బిలాల్ కి సంబంధించినటువంటి ఈ క్రైమ్ స్టోరీ చెప్పబోయే ముందు మీరు ముఖ్యంగా గమనించాల్సింది కొన్ని ఉన్నాయి. ఈ స్టోరీలో తల్లిదండ్రులు చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్, అట్ ద సేమ్ టైం తక్కువ వయసులో ఒక ఆడపిల్ల తప్పటడుగు వేస్తే ఏమవుతుందనేది, వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమాజంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఒక మహిళ పొరపాటున ఒక తప్పుడు వ్యక్తిని గుడ్డిగా నమ్మితే జీవితం ఏమైపోతుందనే ఖచ్చితమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉమా బిలాల్ కి సంబంధించినటువంటి స్టోరీలో చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ప్రతి స్టోరీలో కూడా ఈ విషయం కామన్ గా చెప్తున్నానని విసుక్కోవద్దు. ఖచ్చితంగా ఇలాంటి స్టోరీలు విన్న ప్రతిసారి కూడా మీ వరకు సాధారణంగా కనిపించేటటువంటి ఇలాంటి డేంజరస్ పరిస్థితులు వచ్చినప్పుడు అలర్ట్ గా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. డిసెంబర్ 7, 2025 సంవత్సరంలో హర్యానాకి చెందినటువంటి యమునా నగర్, ప్రతాప్ నగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి ఒక కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినటువంటి వ్యక్తి చాలా గాబరాగా టెన్షన్ పడుతూనే నేషనల్ హైవే 907 లో ఉండేటటువంటి పాపులర్ నర్సరీలో గుర్తు తెలియనటువంటి ఒక శవం పడిపోయిందని చెప్పేసి ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ పాపులర్ నర్సరీకి చేరుకొని ఆ గుర్తు తెలియనటువంటి శవం ఎవరిదా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టారు. క్రైమ్ స్పాట్ కి చేరుకున్నటువంటి లోకల్ పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, అలాగే ఫోరెన్సిక్, అలాగే డాగ్ స్క్వాడ్ ని వెంటనే పిలిపించారు. హుటాహుటిన పాపులర్ నర్సరీకి చేరుకున్నటువంటి పోలీసులు ఎప్పుడైతే శవాన్ని చూశారో ఇది బాగా కష్టతరమైనటువంటి కేసు అని చెప్పేసి నిర్ధారణ అయిపోయారు. ఎందుకంటే ఫ్రెండ్స్, అక్కడ పడి ఉండేటటువంటి శవానికి తల లేదు. ఫస్ట్ గా పోలీసులు ఎవరైతే ఈ శవాన్ని ఫస్ట్ గా చూశారో ఆ వ్యక్తి అయినటువంటి విజయ్ ని ఇంట్రాగేషన్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ విజయ్ అనే వ్యక్తి బహదూర్పురాలోని గురుద్వార్ దగ్గరికి నీళ్లను తీసుకెళ్తూ ఈ పాపులర్ నర్సరీలో ఈ శవాన్ని గుర్తించాడు. ఎప్పుడైతే ఈ విజయ్ అనే వ్యక్తి ఆ శవాన్ని చూశాడో అక్కడికక్కడే చాలా వరకు మూర్చపోయినట్టు అయిపోయాడు. ఎందుకనేది మనం ఊహించవచ్చు. ఉన్నట్టుండి అలాంటి శవాన్ని చూసిన తర్వాత ఎవ్వరికి నోట్లో మాట కూడా రాదు. సో అందుకని విజయ్ కొన్ని నిమిషాల వ్యవధి తీసుకొని వెంటనే ఆ ల్యాండ్ ఓనర్, అంటే ఆ పాపులర్ నర్సరీ యొక్క ల్యాండ్ ఓనర్ కి ఫోన్ చేశాడు. ఇక ఈ పాపులర్ నర్సరీకి చెందినటువంటి ల్యాండ్ ఓనర్ పరంజిత్ ఎప్పుడైతే లొకేషన్ కి, అంటే ఆ స్పాట్ కి వచ్చాడో పరంజిత్ కూడా చాలా వరకు టెన్షన్ పడుతూనే గాబరాగా పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి పోలీసులు అక్కడ వచ్చినటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ క్రైమ్ స్టోరీకి సంబంధించినటువంటి ప్రూఫ్లన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ పోలీసులు మెయిన్ గా గుర్తించింది ఏంటంటే అక్కడ పడి ఉండేటటువంటి మహిళకి తల లేదు, అట్ ద సేమ్ టైం ఆ మహిళకి గుడ్డలు కూడా లేవు, అంటే వస్త్రాలు కూడా లేవు. సో దీంతో బాడీని ఐడెంటిఫై చేయకూడదని చెప్పేసి ఇది ఎవరో పక్కాగా ప్లాన్ చేసినట్టు క్లియర్ గా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ మహిళా మృతదేహాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ వచ్చినటువంటి డాగ్ స్క్వాడ్ కూడా చాలా వరకు యాక్టివ్ గా పనిచేసింది. కానీ ఫ్రెండ్స్, ఈ పోలీస్ కుక్కలు కూడా క్రైమ్ లొకేషన్ లో ఉండేటటువంటి మృతదేహం దగ్గర నుంచి కొన్ని మీటర్ల వరకు వెళ్లడం, అక్కడి నుంచి ఆగిపోవడం మొదలు పెట్టాయి. అంటే పోలీసులకి ఇక్కడ వరకు మాత్రమే ఆధారాలు దొరికాయి. అంటే ఈ మహిళకి సంబంధించినటువంటి తల గాని వస్త్రాలు గాని దొరకలేదు. ఫైనల్ గా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు పోలీసులకి కొన్ని విషయాలు నిర్ధారణ అయింది. హత్యకు గురైనటువంటి ఈ మహిళ యొక్క ఏజ్ అనేది 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్ కు వచ్చారు పోలీసులు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ గా ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే తల వేరుగా పడి ఉన్నటువంటి ఈ మృతదేహం లాంటి కేసులు ఆల్రెడీ ఆ యమునా నగర్ కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లో 10 జరిగాయి. పోలీసులకి ఐడెంటిఫికేషన్ దొరకకూడదని చెప్పేసి క్రిమినల్స్ ఈ విధంగా చేస్తున్న కేసుల్లో ఇది కూడా ఒకటి చేరిపోయింది. అయితే ఫ్రెండ్స్, పోస్ట్ మార్టం దగ్గర నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకి ఈ కేసు ఇంకా కష్టతరంగా మారింది. ఎందుకంటే పోలీసులకు దొరికినటువంటి మహిళా మృతదేహంలో ఎటువంటి గాయాలనేవి లేవు. అలాగే ఈ మహిళను ఎవరు మానభంగం చేయలేదు. కాకపోతే ఈ మహిళను గొంతు నులిమి చంపేసినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. ఇక్కడికే పోలీసులకి ఈ కేసు అనేది టఫ్ గా మారిపోతే ఇంకొక కష్టతరమైనటువంటి సమస్య ఏంటంటే ఎక్కడైతే ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు, అంటే ఆ పాపులర్ నర్సరీ దగ్గర, ఆ లొకేషన్ అనేది దాదాపు 3 స్టేట్లు కలిసేటటువంటి లొకేషన్ లో ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా ఈ 3 స్టేట్లకు సంబంధించినటువంటి బార్డర్ షేర్ చేసుకునే ప్లేస్ లో ఈ మృతదేహం అనేది ఉంది. సో దీంతో అసలు హత్య చేసినటువంటి క్రిమినల్ హత్య తర్వాత ఏ ప్లేస్ కి, అంటే ఏ స్టేట్ కి వెళ్ళిపోయాడు అనేది కూడా పోలీసులకి కష్టతరంగా మారింది. ఈ విధంగా పోలీసులకి అసలు ఈ మృతదేహం ఎవరిదని తెలుసుకోవడానికి 2 నుంచి 3 రోజుల టైం పడుతూ పోయింది. ఫైనల్ గా డిసెంబర్ 8, 2025 అధికారుల ఒత్తిడి వల్ల పోలీసులు వెంటనే ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఫస్ట్ గా ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఆ మృతదేహం ఎవరిదని తెలుసుకోవడంలో పడిపోయారు పోలీసులు. అందుకోసమే ఈ యమునా నగర్, ప్రతాప్ నగర్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక 10 రోజుల ముందు నుంచి కూడా పోలీస్ స్టేషన్ లకు వచ్చినటువంటి ఆడవాళ్ళ మిస్సింగ్ కేసెస్ అన్నింటినీ కూడా బయటకు తీశారు పోలీసులు. ఇక్కడ ఆల్రెడీ నేను షాక్ అయ్యాను. ఈ విషయం చెప్పానంటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మృతదేహం విషయంలో మిస్సింగ్ కేసుని బయటకు తీస్తున్నటువంటి పోలీసులకు ఒక పెద్ద బాంబే పడింది. కేవలం 10 రోజుల కన్నా ముందు ఆడవాళ్లు మిస్ అయినటువంటి కేసులు ఎన్నున్నాయని చూస్తే అక్కడ లోకల్ ఏరియా అయినటువంటి అంబల్ నుంచి 13, కర్నల్ నుంచి 25, ఏకంగా యమునా నగర్ నుంచి 35 కేసులు నమోదయ్యాయి. అంటే ఏకంగా పోలీస్ స్టేషన్ కి 10 రోజుల ముందు నుంచి మిస్ అయినటువంటి ఆడవాళ్ల కేసులు 73 నమోదయ్యాయి. ఫైనల్ గా పోలీస్ స్టేషన్ లో ఉండేటటువంటి మిస్సింగ్ కేసెస్ అయినటువంటి ఈ 73 కేసుల్లో కూడా ఈ మృతదేహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా మ్యాచ్ అవ్వలేదు. సో దీంతో ఈ కేసులో క్రిమినల్ విషయం పక్కన పెట్టేస్తే అసలు ఈ మృతదేహం దొరికిన
దొరికినటువంటి మృతదేహం ఎవరిదనే విషయం కూడా పోలీసులకి ఇంకా నిర్ధారణ కాలేదు. ఫైనల్ గా ఈ కేసు మీద ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ అవడంతో పోలీసులు 12 డిసెంబర్న సిట్ టీం ఒకటి ఫామ్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఈ సిట్ టీం కంప్లీట్ గా ఎక్కడైతే ఈ మృతదేహం దొరికిందో ఆ రేంజ్ నుంచి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి పెట్రోల్ బంకులు, బస్ స్టాండ్లు, హైవే మీద ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కంప్లీట్ గా స్కాన్ చేయడం మొదలు పెట్టారు. సో ఫ్రెండ్స్, ఈ కేసుకి సంబంధించినటువంటి ఫస్ట్ లీడ్ పోలీసులు పట్టుకోవడం మొదలు పెట్టారు. పూర్తిగా ఈ ఎస్ఐటి టీం ఏంటంటే పోలీసులు ఏ రోజైతే మృతదేహాన్ని గుర్తించారో 6th డిసెంబర్ రోజున 11 గంటల నుంచి 12 గంటల లోపల నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్ ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకు ఈ టైంలోనే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే కరెక్ట్ గా పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించింది కూడా ఉరామారిగా అదే టైంలో కాబట్టి మృతదేహాన్ని పోలీసులు గుర్తించినటువంటి ఆ సమయానికి గంట ముందు గంట తర్వాత పోలీసులు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం నిర్ధారణకు వచ్చింది. మృతదేహం గుర్తించినటువంటి స్పాట్ నుంచి కొద్దిగా దూరంలో 11:34 నిమిషాల నుంచి 11:40 నిమిషాల వరకు కూడా ఒక కార్ అనేది క్రైమ్ స్పాట్ నుంచి చాలా దూరంలో ఆగడం, అలాగే స్లోగా ట్రావెల్ చేయడం పోలీసులు గమనించారు. దీంతో ఆ టైం గ్యాప్ లోనే అదే ప్రాంతంలో ఏవైనా అన్నోన్ కాల్స్ అనేవి ఎక్కువగా ట్రేస్ అయ్యాయని చూస్తే కంటిన్యూగా అదే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ అనేది ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం అనేది పోలీసులు గమనించారు. వెంటనే ఆ నెంబర్ ఎవరిదాన్ని చూస్తే ఒక మినీ ట్రక్ డ్రైవర్ దన్నమాట ఆ నెంబరు. పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ ని ఎప్పుడైతే వెంటనే విచారించారో అతను ఒక విషయం చెప్పాడు. కరెక్ట్ గా మినీ ట్రక్ లోకి అక్కడ ఉండేటటువంటి కర్రలకి సంబంధించినటువంటి లోడ్ అనేది ఎక్కిస్తూ ఉండగా వీళ్ళకి దగ్గరలోనే ఒక కార్ అనేది ఎక్కువసేపు ఆగి ఉండడం మినీ ట్రక్ కి సంబంధించినటువంటి డ్రైవర్ క్లియర్ గా పోలీసులకు చెప్పేశాడు. దీంతో ఆల్రెడీ పోలీసులు 11:34 నిమిషాల నుంచి 11:40 నిమిషాల వరకు గమనించినటువంటి ఆ కారు, అలాగే ఈ మినీ ట్రక్ డ్రైవర్ చెప్పినటువంటి ఆ కార్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఈ సీసీటీవీ ద్వారా గ్రహించినటువంటి పోలీసులు ఇక ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా మొదలు పెట్టారు. ఇక ఫైనల్ గా 13 డిసెంబర్ 2025 రోజున ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ జిల్లాలోని తిడోలి విలేజ్ కి పోలీసులు చేరుకున్నారు. కార్ డీటెయిల్స్ కి సంబంధించినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చినటువంటి పోలీసులు కరెక్ట్ గా ఈ ఊరిలో అతను ఉండేటటువంటి ఇంటికి చేరగానే అక్కడ మొత్తం పెళ్లి వాతావరణం ఉంది. ఈ కేసుకి సంబంధించినటువంటి మెయిన్ విలన్ ఈ పెళ్లిలోనే దొరికాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి పెళ్లిలో పెళ్లి కూతురు అన్న అయినటువంటి బిల్లాల్ ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. బిల్లాల్ ని కాస్త గట్టిగా పోలీసులు వాళ్ళ విధానంలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా నిజాలనేవి బయటకు రావడం మొదలెట్టాయి. ఫస్ట్ గా పోలీసులకు దొరికినటువంటి ఆ మృతదేహం ఎవరిది అని చెప్పేసి బిల్లాల్ ని గట్టిగా పోలీసులు అడిగితే ఫైనల్ గా ఆ మృతదేహం ఉమా అనే అమ్మాయిది అని చెప్పేసి బిల్లాల్ ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే పోలీసులు వెంటనే ఈ ఉమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బిలాల్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఉమా వాళ్ళ ఫ్యామిలీకి ఉమా చనిపోయినట్టుగా, అంటే ఉమా మృతదేహం ఈ విధంగా లభించినట్టుగా పోలీసులు ఉమా ఫ్యామిలీకి చెప్తే ఉమా వాళ్ళ తల్లిదండ్రులు ఒక పెద్ద ట్విస్టే పోలీసులకు ఇచ్చారనమాట. మా కన్నబిడ్డ అయినటువంటి ఉమా ఆల్రెడీ 13 ఏళ్ల కిందటే చనిపోయింది, ఈ ఉమా ఎవరో మాకు తెలియదని చెప్పి పేరెంట్స్ గట్టిగా చెప్పేశారు. సో దీంతో ఈ కేసు సాల్వ్ అయిపోయిందని చెప్పేసి పోలీసులు అనుకునే లోగా మళ్ళీ బ్రేక్ పడింది. మృతదేహం ఉమదే అని చెప్పేసి పోలీసులు బిలాల్ కూడా నిర్ధారణ చేసేశారు. కానీ ఈ కేసులో ఉమా యొక్క తల్లిదండ్రులు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చూపించకుండా తమ బిడ్డ ఎప్పుడో చనిపోయింది, మాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి కరెక్ట్ గా 13 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతే ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ కి చెందినటువంటి హలాల్పూర్ అనే విలేజ్ లో 6 మంది సంతానం ఉండేటటువంటి ఒకానొక కుటుంబంలో చివరి సంతానంగా, చివరి బిడ్డగా ఉమ నివసిస్తూ ఉండేది. అయితే ఈ కుటుంబంలో అందరికన్నా చివరిగా పుట్టినటువంటి ఉమ మీదే అందరికీ ప్రేమ అనమాట. అందుకనే ఉమ మీద ఉండేటటువంటి విపరీతమైనటువంటి ప్రేమ వల్ల తెలిసి తెలియక ఇక్కడ పేరెంట్స్ అనేది ఒక చిన్న తప్పు చేశారు. ఫస్ట్ గా ఉమ యొక్క బిహేవియర్ ని ఫ్యామిలీలో ఎవ్వరూ గమనించలేదు. అంటే ఉమ ఎవరినైనా ప్రేమిస్తుందా, అట్రాక్షన్ లో ఉందా, ఇవేవి కనుక్కోలేదు. సో స్ట్రైట్ గా ఆల్మోస్ట్ 17 నుంచి 18 ఏళ్ల వయసు, తక్కువ వయసు ఉండేటటువంటి ఉమకి మంచి సంబంధం దొరకడంతో ఇక ముందు వెనక ఆలోచించకుండా ఉమ తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధమైపోయారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఉమ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే పిల్లవాడిని పెళ్లి కొడుకుని సెట్ చేశారో అతన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే చాలా హ్యాపీగా తిరుగుతూ ఉండేది. మొత్తానికి ఉమ యొక్క తల్లిదండ్రులు మెహందీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఈ మెహందీ ఫంక్షన్ లో కూడా ఉమ చాలా వరకు హ్యాపీగానే ఉంది. అయితే కరెక్ట్ గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఉమ 12 గంటలకి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయింది. అంటే నిద్రపోతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో కరెక్ట్ గా అందరూ నిద్రపోతున్న సమయంలో 12 గంటలకి ఉమ యొక్క అక్క ఉమ్మని చూడడానికి వెళితే రూమ్ లో ఉండాల్సినటువంటి ఉమ అక్కగా కనపడకపోవడంతో మొత్తం ఫ్యామిలీని నిద్ర లేపేసింది ఉమ యొక్క అక్క. వెంటనే అలర్ట్ అయిపోయినటువంటి ఉమ ఫ్యామిలీ కంప్లీట్ గా ఉమ కోసం అంతా చుట్టుపక్కల మొత్తం కూడా వెతికారు. ఎక్కడా కనపడకపోవడంతో ఉమ ఫ్యామిలీ పోలీసుల్ని కలుద్దాం అనుకునే లోపల ఒక పెద్ద పిడుగు లాంటి వార్తే ఉమ ఫ్యామిలీని తాకింది. పెళ్లి కూతురుగా కనపడకపోయినటువంటి ఉమ వాళ్ళ ఇంటికి పక్క వైపుగా కొద్ది దూరంగా ఉండేటటువంటి జానీ అనే వ్యక్తితో పారిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ అసలైన విషయం. ఉమ ఫ్యామిలీకి ఉమ ఎక్కడా కూడా తన ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు చెప్పకపోవడంతో అంతా సజావుగా ఉందనుకునే సమయంలో ఉమ ఉన్నట్టుండి జానీతో ఈ విధంగా వెళ్లిపోయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని మరీ ఒక దగ్గర సెటిల్ అయిపోయింది. ఇంతటి దారుణమైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఉమ ఫ్యామిలీ భయంకరంగా కుంగిపోయింది. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయినటువంటి ఉమ తల్లిదండ్రులకి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ ఉమ తండ్రి తన పరువు ఇంకా దిగజారిపోకుండా ఒక పని చేశారు. వెంటనే ఉమ చేసుకోవాల్సినటువంటి పెళ్లి కొడుక్కి తన వేరే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక ఆ రోజు నుంచి ఉమ యొక్క తల్లిదండ్రులు కంప్లీట్ గా తమ బిడ్డ
చనిపోయినట్టుగా నిర్ధారణ చేసుకుని ఆ అమ్మాయి గురించి ఆలోచించడం కూడా వదిలేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఉమాకి తల్లిదండ్రులు అంటే ఫ్యామిలీ మొత్తం కూడా దూరం అయిపోయింది. సో నెక్స్ట్ గా ఇక్కడ ఉమా జానీ యొక్క లైఫ్ అయితే చాలా బాగుంది. ఈ జానీ అనే అతను పెయింటర్ గా పనిచేస్తూ ఉన్నాడు. కాస్తో కూస్తో డబ్బులు సంపాదిస్తున్నా కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం మొదలు పెట్టారు. మెల్లగా ఈ ఉమా జానీ దంపతులకి ఒక మగబిడ్డ జన్మించడంతో ఆ బిడ్డకి రిషబ్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా కష్టమో నష్టమో 11 ఏళ్ల వరకు కూడా ఉమా జానీ చాలా హ్యాపీగానే లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చారు. కానీ పరిస్థితులన్నీ కూడా ఒకేలాగా ఉండవు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్నగా ఎప్పటి నుంచో ఏర్పడినటువంటి గొడవలు ఒక్కసారిగా పెద్దవైపోవడంతో ఉమా ఈ జానీ ఇద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేస్తూనే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని దూరం అయిపోయారు. కాకపోతే 11 ఏళ్ల ఈ రిషబ్ మాత్రం తండ్రి దగ్గరే జానీ దగ్గరే ఉంటూ ఉండేవాడు. తల్లి ఉమకి రిషబ్ అంటే చాలా ఇష్టం. అందుకనే రిషబ్ ని చూడడానికి వాళ్ళ ఇంటికి అంటే అతను ఉండేటటువంటి ఇంటికి వెళ్తూ ఉండేది. అలాగే రిషబ్ ని కూడా చాలా సార్లు తన దగ్గరికి పిలుచుకుంటూ చూసుకుంటూ ఉండేది. సో ఇక్కడ గమనిస్తే ఉమ 11 ఏళ్ల ముందర ఫ్యామిలీకి దూరం అయితే ఇప్పుడు భర్తకు కూడా దూరం అయిపోయింది. ఈ విధంగా సహరన్పూర్ లోని గంగోత్రి నగర్ లో ఒంటరిగా నివసిస్తున్నటువంటి ఉమకి ఈ ఏకాంతం అనేది చాలా భయాందోళనమైనటువంటి సిచ్యువేషన్ కలగజేసింది. ఎందుకంటే ఇవాళ ఉండేటటువంటి సమాజంలో ఒక ఒంటరి మహిళగా బతకడం అనేది చాలా కష్టంగా గుర్తించినటువంటి ఉమ తనకు అప్పుడప్పుడే పరిచయమైనటువంటి బిలాల్ అనే వ్యక్తికి కాస్త దగ్గర అవ్వడం మొదలుపెట్టింది. విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఉమకి టాక్సీ డ్రైవర్ అయినటువంటి బిలాల్ అనే వ్యక్తి బాగా పరిచయం అవడం మొదలుపెట్టాడు. సో ఇక ఈ ఉమ కంప్లీట్ గా బిలాల్ తో మాటలు మొదలు పెడుతూనే చిన్నగా ఫ్రెండ్షిప్ మొదలు పెట్టింది. మెల్లమెల్లగా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కాస్త పర్సనల్ రిలేషన్ గా మారిపోయింది. అయితే ఉమ బిలాల్ ని నమ్మడానికి ఎక్కువ కారణం ఏంటంటే బిలాల్ ఎప్పుడు కూడా ఉమ రిషబ్ తో కలిసిన ప్రతిసారి అంటే కొడుకుతో కలిసిన ప్రతిసారి కూడా వాళ్ళిద్దరిని అంటే అమ్మ కొడుకుని ఎక్కువగా కలిసే విధంగానే ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉమ కంప్లీట్ గా బిలాల్ తో పర్సనల్ రిలేషన్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తూ పోవడంతో ఒకానొక రోజు ఉమ బిలాల్ ని పెళ్లి చేసుకుందామని చెప్పేసి ప్రపోజల్ ఒకటి పెట్టింది. సో ఈ విషయం మీద ఆలోచించినటువంటి బిలాల్ కాస్త ఒక రోజు గడువు ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంటికి. సో ఇక్కడ నుంచి ఉమ ఒక స్వెటర్ ని కొనుక్కొని అంటే తన కొడుక్కి ఒక స్వెటర్ ని కొనుక్కొని తన కొడుకుని కలవడానికి వెళ్ళింది. కానీ ఫ్రెండ్స్, ఈ స్వెటర్ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి ఉమకి తెలియనటువంటి విషయం ఒకటి ఉంది. ఇదే తన కొడుకుని చూసేటటువంటి చివరి రోజు అనేది ఉమకి తెలియదు. కొడుకుని కలిసినటువంటి ఉమ బిలాల్ కి ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి రమ్మని చెప్పింది. బిలాల్ కూడా ఫోన్ లోనే ఉమని రెడీ అవ్వమని చెప్పి తనకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పగానే ఉమ బిలాల్ ఇచ్చేటటువంటి సర్ప్రైజ్ పెళ్లి అయ్యి ఉంటుందని చెప్పేసి బాగా అంటే నీట్ గా రెడీ అవ్వడం మొదలు పెట్టింది. బిలాల్ ఎప్పుడైతే ఉమ ఇంటికి వచ్చాడో వెంటనే ఉమని కార్ లో బయటికి తీసుకెళ్లిపోయాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉమ ఏంటంటే పెళ్లి అవుతుందని చెప్పేసి ఒక పిచ్చి ఆనందంతో తను ఉంటే అత్యంత క్రూరమైనటువంటి ఆలోచనలో బిలాల్ ఉన్నాడు. ఫస్ట్ గా బిలాల్ ఉమని ఒక రెస్టారెంట్ గానీ లేకపోతే ఏదైనా పార్క్ కి తీసుకెళ్దామని చూశాడు. కాకపోతే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ బయలుదేరినటువంటి రోజు శనివారం అవడంతో వీకెండ్ అవడంతో బిలాల్ తీసుకెళ్లాలనుకున్నటువంటి నేషనల్ పార్క్ అయినా సరే అలాగే రెస్టారెంట్ రూమ్లు అయినా సరే కంప్లీట్ గా టూరిస్టులతో అలాగే ప్రజలతో బాగా రద్దీగా మారిపోయాయి. దీంతో బిలాల్ కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతూనే ఇక్కడెక్కడా వద్దు గానీ మన ఇద్దరు ఏకాంతంగా ఉండడానికి ఎక్కడికైనా దూరంగా అడవిలో ఉండేటటువంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రిసార్ట్స్ లో అయినా ఉందామని చెప్పేసి బిలాల్ ఉమని నమ్మకంగా తీసుకువెళ్ళిపోయాడు. బిలాల్ ఏం చెప్పినా ఉమ ఎందుకు వింటుంది అంటే ఉమ కంప్లీట్ గా ఈ పెళ్లి మత్తులో ఉండిపోయింది. ఈ విధంగా బిలాల్ ఉమని 100 కిలోమీటర్ల వరకు కూడా తిప్పుతూనే ఉండిపోయాడు. చిన్నగా హర్యానాలోని యమునా నగర్ కి చెందినటువంటి నేషనల్ హైవేలో ఒక దట్టమైనటువంటి అడవికి దగ్గరగా ఉండేటటువంటి ఒక వంతెన రాగానే చిన్నగా బ్రిడ్జ్ నుంచి కాస్త కింద వైపుగా కారుని పక్కనే ఆపేసి బిలాల్ తన పన్నాగాన్ని మొదలు పెట్టాడు. ఫస్ట్ గా బిలాల్ ఉమని మనిద్దరం ఒకటవుదాం అని చెప్పగానే ఉమ ఆటోమేటిక్ గా తన వస్త్రాలను తీయడం మొదలు పెట్టింది. సో ఈ విధంగా బిలాల్ తన ఫస్ట్ ప్లాన్ ని చాలా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. సెకండ్ గా బిలాల్ ఏంటంటే చిన్నగా బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోయాడు. ఉమ ఇవన్నీ గమనించట్లేదు, ఎందుకంటే తను ఉండేటటువంటి ఆనందంలో తను ఉంది. చివరిగా బిలాల్ కార్ లోని వెనక సీట్ నుంచే ఉమ కూర్చున్నటువంటి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ కి సంబంధించినటువంటి సీట్ బెల్ట్ తోనే ఉమని దారుణంగా చంపేశాడు. ఇక ఉమని అదే సీట్ లో పెట్టుకుని బిలాల్ కార్ ని ముందు వైపుగా పోనిచ్చాడు. బహదూర్పురాకి చెందినటువంటి ఒక విలేజ్ దగ్గరికి రావడంతో వెంటనే ఉమతో ఈ విలేజ్ లోపలికి వెళ్లకుండానే బిలాల్ ఆ కార్ ని చిన్నగా ఆ పొలాల్లోకి ఆ పక్కనే ఉండేటటువంటి పొలాల్లోకి పోనిచ్చేశాడు. ఇక అక్కడ బిలాల్ అనుకున్న విధంగానే ఉమ యొక్క మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకూడదు అని చెప్పేసి బిలాల్ తీసుకొచ్చినటువంటి పదునైన పరికరంతో ఆ మృతదేహానికి సంబంధించినటువంటి తలని ఈ విధంగా మళ్ళీ ఆ మృతదేహం మొత్తాన్ని కూడా కారులో వేసుకుని బిలాల్ మళ్ళీ ట్రావెల్ చేయడం మొదలు పెట్టాడు. బిలాల్ ఆ మృతదేహానికి చెందినటువంటి తలని దుస్తులని కాళేశ్వర అడవుల్లో పడేశాడు. ఇక ఇక్కడ నుంచి కంటిన్యూగా 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పాపులర్ నర్సరీ అనే ప్రదేశంలో మృతదేహాన్ని అంటే మిగిలినటువంటి మృతదేహాన్ని పడేశాడు. ఇక్కడ నుంచి హుటాహుటిన ఇంటికి వచ్చేసినటువంటి బిలాల్ కంప్లీట్ గా ఉమ యొక్క ఫోన్ ని తన ఫోన్ ని అరెస్ట్ చేసేసాడు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ కంప్లీట్ గా 2 ఫోన్లు అరెస్ట్ చేసేసాడు. సో ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇక్కడ పోలీసులు అసలు ఉమని ఎందుకు చంపావని చెప్పేసి బిలాల్ ని అడిగితే ఎక్కడ
ఎక్కడ కూడా చాలా వరకు నోరు తెరవలేదు. పోలీసులు వారి విధానంలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే బిలాల్ నోరు తెరవడం మొదలుపెట్టాడు. యాక్చువల్ గా బిలాల్ కి పరిచయమైనటువంటి ఉమాని ఎప్పుడూ కూడా బిలాల్ ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. కంప్లీట్ గా బిలాల్ కి ఈ ఉమా అనే వ్యక్తి ఒక ఎఫ్ఐఆర్, ఒక టైం పాస్ మాత్రమే. అందుకనే ఈ బిలాల్ ఉమాకి సంబంధించినటువంటి విషయం ఏది కూడా బిలాల్ ఫ్యామిలీకి అస్సలు తెలియదు. ఎక్కడా కూడా ఈ బిలాల్ తన ఫ్యామిలీకి ఉమాని అసలు పరిచయం చేయలేదు. ఎప్పుడైతే ఉమా బిలాల్ ని తనను పెళ్లి చేసుకోమని చెప్పేసి గట్టిగా వారించడం మొదలుపెట్టిందో అప్పుడు బిలాల్ కి భయం అనేది మొదలైంది. ఉమా పెళ్లి చేసుకోమని చెప్పి బిలాల్ ని అడుగుతున్న సమయంలోనే బిలాల్ వాళ్ళ కుటుంబం బిలాల్ కి ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. సో దీంతో బిలాల్ కి ఉమా అడ్డుగా వస్తుందని చెప్పేసి భావించినటువంటి బిలాల్ ఈ రకమైనటువంటి ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. కరెక్ట్ గా బిలాల్ పెళ్లి కన్నా ముందర బిలాల్ చెల్లి పెళ్లి ఉండడంతో బిలాల్ పెళ్లి అనేది కాస్త ఆలస్యం అయింది. సో దీంతో బిలాల్ చెల్లి పెళ్లి అయ్యే రోజే బిలాల్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడతో బిలాల్ చెల్లి యొక్క జీవితంతో పాటు బిలాల్ జీవితం కూడా క్వశ్చన్ మార్క్ గా పడిపోయింది. పోలీసులు కేవలం బిలాల్ మాటలే కాకుండా బిలాల్ చెప్పినటువంటి విధానంలో కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బిలాల్ చెప్పినటువంటి ప్లేస్ లో దొరికినటువంటి సాక్ష్యాధారాలతో సహా బిలాల్ ని కంప్లీట్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. సో ఫైనల్ గా ఈ బిలాల్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో ఎప్పటికీ కూడా బయటికి రాకుండా మిగిలిపోయాడు. ఫ్రెండ్స్, ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అక్రమ సంబంధం ఏదైనా సరే అది స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా తీపిగా, చాలా సుఖంగా ఉంటుంది. ఇది ఇప్పటికే మీకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ ఈ ట్రాప్ లో అందరూ పడిపోతున్నారు. చిన్నగా ఈ అక్రమ సంబంధంలో ధైర్యంగా ఎప్పుడైతే ముందడుగు వేస్తూ వెళ్ళిపోతారో, ఇక ఈ అక్రమ సంబంధంలో ఎప్పుడైతే ఒక పార్ట్నర్ గానీ లేకపోతే ఇద్దరు కలిసి పెళ్లి అనే టాపిక్ ని తీసుకొస్తారో ఇక అప్పటి నుంచి చేయకూడనటువంటి తప్పులు చేయాల్సి వస్తుంది, చేసి తీరతారు కూడా. అందుకనే ఏదైనా సంబంధం పెట్టుకునే ముందు దాని యొక్క పర్యవసారం ఎలా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మీకు ప్రతిసారి గుర్తు రావాలి. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ అనుకుని ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో అది క్రాక్ అయిందంటే మాత్రం తల్లిదండ్రుల సపోర్ట్ కూడా దొరకనప్పుడు ఈ విధంగా ఏకాంతంగా మిగిలిపోతారు. ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డని అబ్జర్వ్ చేయకుండా తక్కువ వయసులోనే అమ్మాయికి పెళ్లి అరేంజ్ చేయడం వల్ల తప్పైతే, తల్లిదండ్రులతో ఏ విషయం షేర్ చేసుకోకుండా తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా ఉమ్మ వెళ్ళిపోవడం మరో తప్పు. ఇక తప్పుల విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎప్పుడైతే ఉమ జీవితం క్రాక్ అయిందో, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో, ఉమ విడాకులు తీసుకోగానే కనీసం ఉమ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అప్రోచ్ అవడానికన్నా చూడాలి. ఎంతటి తప్పు చేసినా గానీ మనల్ని దగ్గర తీసుకునేది తల్లిదండ్రులు అనే విషయం మనకు తెలుసు. చివరిగా ఏకాంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఒక ఆడది అలాగే మిగిలిపోతే గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉంటారు, గుంట నక్కలు దాడి చేస్తారని ఉమ గ్రహించలేకపోయింది. ఇక్కడ సమాజంలో ఉండేటటువంటి గుంట నక్కలు డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేయరు. ఖచ్చితంగా బిలాల్ లాంటి గుంట నక్కలు ఏంటంటే చాలా స్మూత్ గా, పకడ్బందీగా ఈ విధంగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఆడపిల్ల అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వస్తే, తప్పు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళిపోండి. లేదా ఇలాంటి దారుణాలు మీరు ముందుగానే గుర్తించగలిగితే మాత్రం తల్లిదండ్రులతో పాటు మాత్రమే ఉండండి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా రాఖీ కశ్యప్, శ్రీదేవి వీళ్ళిద్దరూ కూడా అత్యాశకు వెళ్లి తమ జీవితాన్ని ఎంత క్రూయల్ గా బలి చేసుకున్నారనేది ఖచ్చితంగా నేను చేసినటువంటి ప్రీవియస్ వీడియోలో తెలుసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.